కాశీలో ద మోస్ట్ ఫేమస్ గుడి కాలభైరవ స్వామి. ఈ ఒక్క దర్శనం కోసం జనం గంటల గంటలు క్యూలో నిలబడతారు. అలాంటి దర్శనం మనకి ఎంత ఈజీగా దొరుకుతుంది అనుకోలేదు. మన కెమెరాలో అనుకోకుండా రికార్డింగ్ అయిన ఒక వీడియో ప్రెజెంట్ కాశీలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కాశీ వెళ్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. హలో ఫ్రెండ్స్, నేను మీ విక్రమ్ విహారీ. ప్రెజెంట్ మనమైతే కాశీలో ఉన్నాము. శ్రీ కాలభైరవ స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. జస్ట్ కాశీ విశ్వనాథ స్వామి గుడి దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్లు బై వాకింగ్ లోనే ఉంటుంది. ఈ గుడిలో ఉన్న స్వామివారి దర్శనం చాలా ఇంపార్టెంట్. కాలభైరవ స్వామి కాశీ యొక్క రక్షకుడు. మనం కాశీలో ఉన్నంత సేపు ఆ యముడు కూడా మన ప్రాణాలు తీయాలంటే పర్మిషన్ ఉండాలి. కాశీ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఖచ్చితంగా అన్నపూర్ణ మాతను, వరాహి మాతను, తర్వాత కాలభైరవ స్వామిని దర్శించుకోవాల్సిందే. ఇక్కడికి రావడానికి మనకి గుడి దగ్గర నుంచి వెహికల్స్ ఉంటాయి. చిన్న చిన్న రిక్షాలు, ఆటోలు జస్ట్ ఒక 20-30 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. గాయ్స్, మన వీడియోకి మీరు కొట్టే ఒక్క లైక్ వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది, మాకు హెల్ప్ అవుతుంది. మన ఛానల్ లో వచ్చే వీడియోస్ లో ప్రతి ఒక్కటి మీ ముందు తీసుకొస్తాను. దానితో పాటు అసలు కాశీలో ఉన్న గుడులు ఎలా దర్శించుకోవాలి, ముఖ్యంగా ఈ కాలభైరవ స్వామి దర్శనం చాలా సింపుల్ గా చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. కాశీలో ముఖ్యంగా వరాహి మాత అమ్మవారి దర్శనము, కాలభైరవ స్వామి దర్శనం చాలా టైం పడుతుంది. దాదాపు లైన్ వచ్చేసరికి 2-3 కిలోమీటర్లు ఉంటుంది. పిల్లలతో గానీ మరీ పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళతో వచ్చారంటే చాలా ఇబ్బంది పడతారు. కానీ అంతసేపు గంటల లైన్ లో నిలబడకుండా చాలా సింపుల్ గా దర్శనం చేసుకునే పద్ధతి ఇంకొకటి ఉంది. కాకపోతే దానికి కొంచెం అమౌంట్ ఖర్చు అవుతుంది. కానీ దర్శనం వరకు జస్ట్ ఒక 1 అవర్ లోనే అయిపోతుంది. కాశీలో చాలా మంది ఈ వీధిలోకి వచ్చి ఫొటోస్, వీడియోస్ తీసుకుంటారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనం ఆర్చి లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి బిల్డింగ్స్ అటువైపు ఇటువైపు మొత్తం ఆరెంజ్ కలర్ లోనే ఉన్నాయి. ఈ లోకల్లో ఉండే వాళ్ళు కానివ్వండి, ఫారినర్ టూరిస్టులు కానివ్వండి, చాలా మంది వచ్చి ఇక్కడ రీల్స్ చేసుకుంటారు, మంచి మంచి ఫోటోలు దిగుతారు ఎర్లీ మార్నింగ్ వచ్చి. ఇక్కడ నుంచి మనకైతే లైన్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి గుడి దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది. కనీసం ఒక 800 మీటర్లైనా ఉంటుంది. ఇప్పుడు టైమింగ్ వచ్చేసరికి 9:30 అవుతుంది అంతే. కాశీలో అన్ని దర్శనాల కంటే చాలా కష్టమైన దర్శనం కాలభైరవ స్వామి దర్శనం. ఈ స్వామివారి దర్శనం అవ్వాలంటే ఎర్లీ మార్నింగ్ చీకట్లో 5 గంటలకు 6 గంటలకల్లా రావాలి. ఇక 7:30, 8 అయిందంటే ఇక లైన్ చాలా దూరం ఉంటుంది. మళ్ళీ మీకు గుడి దగ్గర అక్కడ వాచ్మెన్లు కానివ్వండి, గుళ్ళో పూజారులు కానివ్వండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే 1/2 గంటలో మీ దర్శనం అయిపోతుంది. చూసారా ఎంత దూరం ఉందో లైన్, వెళ్లే కొద్దీ వస్తూనే ఉంది. తిరిగి అక్కడ రావాలా? ఏది ఎన్ని బిల్డింగ్లు అనుకుంటున్నాం మధ్యలో? అదే నాకు తెలిసి ఒక 10 ఎకరాల భూమిని తిరిగినట్టే. ఒక్కసారిగా మాకు ఆ కనిపించిన లైన్ చూసి షాక్ అయిపోయాం. గుడి మన వెనకాలే ఉంది, కానీ డైరెక్ట్ గా లైన్ గుడి లోపలికి వెళ్ళదంట. దాదాపు ఒక 10 ఎకరాలకు సంబంధించిన భూమి, ల్యాండ్ ఎంత దూరం చుట్టూ తిరిగి రావాలో అంత తిప్పి సందుల్లో అప్పుడు గుడి లోపలికి అలౌ చేస్తారంట. ఎక్కడ చూసినా లోపలికి రానివ్వకుండా పెద్ద పెద్ద బార్ గేట్లు పెట్టి ఆపేశారు. చాలా మంది ఎటువైపు వెళ్తే దర్శనం అవుతుందా అని అన్ని సందులు మొత్తం తిరుగుతున్నారు. ఎందుకంటే మనం స్వామివారిని దర్శించుకోవడానికి దాదాపు ఒక 5-6 మార్గాలు ఉంటాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి గుడి చుట్టూ. కానీ లోకల్లో తెలిసిన వాళ్ళని మనం దర్శనానికి తీసుకెళ్లామంటే ఏదో ఒక సందులో నుంచి వెళ్ళి డైరెక్ట్ గా గుడి దగ్గరికి అయితే లైన్ లో కలవచ్చు. అశోక్ అన్న అయితే మమ్మల్ని గుడి చుట్టూ ఎన్ని సందులున్నాయో, ఎన్ని దారులున్నాయో అన్ని తిప్పుతున్నాడు. మాక్సిమం అన్ని వైపులా చెక్ చేసుకొని ఎటువైపు అయితే భక్తులు తక్కువగా ఉన్నారో అటువైపు వెళ్లి లైన్ లో నుంచోడమే. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం ఇక్కడ గజిబిజిగా ఉంటాయి. అన్ని కూడా బుడ్డ సందులు, ఎటువైపు వెళ్లాలో ఎవ్వరికి అర్థం కాదు. తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రమే సందుల్లోకి వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోయి దారి మర్చిపోతారు. అసలు మీరు ఈ తలనొప్పి మొత్తం మనకి ఎందుకు అనుకుంటే, స్టార్టింగ్ మీకు ఒక పెద్ద లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ లో నుంచుంటే ఒక 3 గంటల్లో దర్శనం అయిపోతుంది. ఇవన్నీ ఏంటంటే అశోక్ అన్న తెలిసిన ఉన్నాడు కాబట్టి మేము వెళ్తున్నాము. అదిగోండి పోలీసులు మళ్ళీ వెనక్కి పంపించేశారు. మరి ఇంకా మెయిన్ రోడ్డేనా? మెయిన్ రోడ్ కాదు, చూద్దాం బా, ఏదో ఒక రోడ్డు. ఇదిగోండి, విఐపీలకు మాత్రం ఏ లోటు లేదు. మంచిగా ఒక కానిస్టేబుల్ దగ్గరుండి మరి విఐపీలను అయితే తీసుకెళ్తున్నాడు. వాళ్ళ పనే బాగుంది. ₹1 ఖర్చు లేకుండా, చెమట పట్టకుండా అలా వెళ్ళి 10 నిమిషాల దర్శనం చేసుకుని బయటకు కూడా వస్తారు. ఈ వెనక్కి వెళ్తున్న వాళ్ళందరూ అక్కడ పోలీసులు వెనక్కి పంపించేస్తున్నారు. విఐపీలను మాత్రమే అలౌ చేశారు. మేమైతే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు 3వ సందులోకి ఎంటర్ అవుతున్నాం. మేమైతే కాసేపు లైన్ లో నిలబడి దర్శనానికి వెళ్ళిపోయే వాళ్ళం. కానీ మనతో పాటు యాత్రికులు ఒక 3 రోజుల నుంచి తిరుగుతున్నారు. ఆ యాత్రికుల్లో ఒక 4 పెద్దవాళ్ళు ఉన్నారు,
బాగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు లైన్ లో నిలబడలేకపోతున్నారు. ఇక మన అశోకాన్ ఏంటంటే గుడి దగ్గర తెలిసిన వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారంట. వాళ్ళ ఒకరికి ఫోన్ చేసి ఇప్పుడు బయలుదేరుతున్నాం. లేకపోతే ఈ పాటికి లైన్ లో నిలబడి కొంచెం దూరం ముందుకు వెళ్ళిపోయే వాళ్ళమే. కానీ కాలభైరవ స్వామి పుణ్యమా అంటూ అసలు వీధులన్నీ తిరుగుతున్నాము. ఇల్లులు చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా కానీ పెయింటింగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. అసలు ఇల్లులు కూడా ఎంత పాతగా ఉన్నాయంటే ఇప్పుడు కూడా ఆ ఇంట్లో ఉంటున్నారు. ఇదిగోండి, ఎక్కడ చూసినా కానీ ఎప్పుడెప్పుడు పడిపోతాయో అన్నట్టుంది. మన వాళ్ళైతే ఇల్లు పని అయిపోయిందని పడేసి కొత్త ఇల్లు కట్టేవాళ్ళు. కానీ ఇల్లు ఉన్నది ఇదైనా సరే వీటితోనే బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. వీధులు మొత్తం తిరిగి చివరికి గుడి వెనకాల ఉన్న కూరగాయల మార్కెట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి మన గుడి అయితే పక్కనే. ఇటు నుంచి వెళ్ళండి మీరు దర్శనానికి. మనం స్టార్టింగ్ లో చూసిన అదే పెద్ద లైన్ చెప్పా కదా, ఒక 10 ఎకరాల మందాన అన్ని వీధులు సందులు తిప్పి తీసుకొని గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. అదిగోండి, చాలా మంది లైన్ లో నిలబడ్డారు. మేము వాళ్ళ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇలా వెళ్ళడం మాకు కూడా ఏమాత్రం ఇష్టం లేదు. కేవలం మనతో పాటు వచ్చిన యాత్రికుల్లో ఒక 4 పెద్దవాళ్ళు ఉన్నారని వాళ్ళకి తోడుగా వెళ్తున్నాం అంతే. మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ దాటుకొని ఎంత ధైర్యంగా వెళ్తున్నాం పక్క నుంచి. కానీ ఒక రకంగా చెప్పాలంటే మాకే గిల్టీగా ఉంది. వీళ్ళందరూ ఎప్పుడో మార్నింగ్ వచ్చి గంటలు లైన్లో నిలబడ్డారు. మేమేమో పక్క నుంచి అలా సింపుల్గా వెళ్ళిపోతున్నాము. అసలు ఈ రూల్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేయాలి. విఐపి దర్శనాలు మొత్తం క్యాన్సిల్ చేస్తేనే ప్రతి ఒక్కళ్ళు లైన్లో నుంచుంటారు. విడిగా ఎవరైతే హ్యాండిక్యాప్ వాళ్ళు ఉన్నారో, వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక వీల్ చైర్ లాంటిది అరేంజ్ చేసి దర్శనం చేయించాలి. అప్పుడు అన్ని పర్ఫెక్ట్గా ఉండేవి. చాలా కష్టాలు పడి మొత్తానికి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు మన జేబులో నుంచి కనీసం ఫోన్ కెమెరా కూడా ఆన్ చేయనివ్వరు. రూల్స్ మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. ప్రెజెంట్ అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి. అందుకే ఇంత ఫేమస్ గుడి లోపలికి వచ్చినా గానీ ఒక్కళ్ళ చేతిలో కూడా ఫోన్ పట్టుకొని లేరు. చూడండి, నేను ఒక్కనే తీస్తున్నా వీడియో. ఇక్కడ గుడి లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇప్పటికి నాకు 5 దాకా ఫోన్ లోపల పెట్టమని చెప్పారు. కానీ మన కెమెరా మాత్రం ఫోన్ ఆన్ లోనే ఉంది. ఈ కాలభైరవ స్వామి గుడి వచ్చేసరికి ఇళ్ళకి మధ్యలో ఉంటుంది. చుట్టూ ఒక పెద్ద గోడ, పైన వచ్చేసరికి అదిగోండి రేకుల షెడ్ తో మొత్తం క్లోజ్ చేశారు. బయట నుంచి చూసే వాళ్ళకి గుడి లోపల ఏం జరుగుతుంది అనేది అసలు ఏం అర్థం కాదు. ఇక్కడ నుంచి అయితే ఫోన్ నేను ఆఫ్ చేశాను. ఇక దర్శనానికి వెళ్తున్నాం కదా అని ఫోన్ పై జేబులో పెట్టుకున్నాను. ఇక కామెడీ ఏంటంటే అది కెమెరా ఆన్ లోనే ఉంది. మామూలుగా ఏంటంటే ఫోన్లు గుడి లోపలికి అలౌ చేస్తారు, కానీ చేతిలో ఫోన్ కనపడితే ఒప్పుకోరు. ఇక మనమేంటి ప్యాంటు జేబులో పెట్టుకుంటే ఎవరైనా దొంగలు ఉంటారేమో అని చెప్పేసి పై జేబులో పెట్టేశాను. కానీ కెమెరా ఆపకపోవడం వల్ల ఏంటంటే అది మొత్తం రికార్డింగ్ అయింది. ఫస్ట్ కాలభైరవ స్వామిని ఎదురుగా చూసి దర్శనం చేసుకున్నాం, మంచిగా అయిపోయింది. తర్వాత గుడి బయట ఉన్న పర్సన్ కి ఒక పర్సన్ కి 500 రూపాయలు ఇస్తే గర్భగుడి లోపలికి తీసుకెళ్తున్నారు. కానీ మన కెమెరా ఆన్ లోనే ఉంది కదా ఫోను, ప్రతి ఒక్కటి రికార్డింగ్ అయిపోయింది. కానీ అందరూ వెళ్ళడం లేదు గర్భగుడి లోపలికి. ఎవరన్నా డబ్బులు ₹1 ఉన్న వాళ్ళు 500 అట్లా చేతిలో పెట్టి లోపలికి వెళ్తున్నారు. కానీ ఇలాంటివి ఏంటంటే ప్రాపర్ గా ఒక టికెట్ పెట్టి లోపలికి ఎలా చేస్తే బాగుండేది. కానీ చూడండి, కాలభైరవ స్వామిని ఎంత దగ్గర నుంచి అసలు ఎంత బాగా వచ్చిందో. ఈ గర్భగుడిలో వీడియో మంచిగా ఎడిటింగ్ చేసి పెట్టొచ్చు, కానీ గర్భగుడి లోపలికి నేను ఎప్పుడు కెమెరా ఫోన్ తీసుకెళ్ళను. ఇది అనుకోకుండా రికార్డింగ్ అయిన వీడియో. కానీ అలా వచ్చిన ఒక చిన్న వీడియో ఎంత మందికి హ్యాపీనెస్ ఇచ్చింది. గుడి మాత్రం చాలా చిన్నది. ఒక చిన్న ఇంట్లో దేవుడు ఉన్నాడేమో అన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆ పెద్దవాళ్ళ కోసం ఇదంతా ఆలోచించి చేశాము. సరిగ్గా మాకు మెయిన్ రోడ్ దగ్గర నుంచి దర్శనం అయిపోయిన దాకా మొత్తం 1 గంటలో అయిపోయింది. లైన్ లో నిలబడితే మాత్రం 3 అవర్స్ పడుతుంది. కానీ మీరు మాత్రం కాలభైరవ స్వామి దర్శనానికి ఎర్లీ మార్నింగ్ 4-5 గంటలు అప్పుడే వచ్చి కొంచెం లైన్ లో నిలబడితే ఈజీగా అయిపోతుంది. ఏదో మనతో పాటు ఇదిగోండి మన అశోక్ అన్న ఉండబట్టి సరిపోయింది, కానీ లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎంత పెద్ద లైన్ ఉందో ఒకసారి మీ కళ్ళతో మీరే చూడండి. లైన్ అందరమైంది. లేట్ ఏం కలిసి ఇంకా పోవాలి. ఇందాక ఆడదాకుంటే ఇప్పుడు చూడొచ్చు కిలోమీటర్ పోయింది. ఇది లైన్. గాయ్స్, మన ఛానల్లో తర్వాత వచ్చే వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేస్తున్నాం. ఒక కొత్త ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాము. రెడీగా ఉండండి.